వరుసగా దారుణ ఓటములతో డీలా పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును చూసి అంతా పనైపోయిందని అనుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ 4 పరాభవాలు చూసిన కమిన్స్ సేన ఇక కోలుకోవడం అయ్యే పని కాదని డిసైడ్ అయ్యారు. కానీ పడిలేచిన కెరటంలా ఆరెంజ్ ఆర్మీ తాము రేసులోనే ఉన్నామని చాటి చెప్పింది. పంజాబ్ కింగ్స్ తో ఉప్పల్లో జరిగిన పోర్లో 8 వికెట్ల తేడాతో గెలిచి విజయ గర్జన చేసింది. ఇదే ఊపులో మరిన్ని మ్యాచ్ల్లో నెగ్గాలని చూస్తోంది SRH. ఈ తరుణంలో ఆ టీం స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చేసిన ఓ పని ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తోంది. ఇంతకీ అతడేం చేశాడో ఇప్పుడు చూద్దాం. కాటేరమ్మ కొడుకును అంటూ క్లాసెన్ మాస్ డైలాగ్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ క్లాసెన్ మీకు నరకం చూపించడం గ్యారంటీ అంటూ అపోజిషన్ టీమ్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు కాటేరమ్మ కొడుకు అని తెలియకుండానే ఆ లెవెల్లో ఆడాడని ఇక అర్థం తెలిసాక మరింత రెచ్చిపోవడం ఖాయమని భయపెడుతున్నారు. మొన్న అభిషేక్ సునామీ చూశాం. నెక్స్ట్ క్లాసెన్ సంభవం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సన్ రైజర్స్ కు ఆడిన ఆటగాళ్లకు ఇక్కడి అభిమానులు ముద్దు పేర్లు పెడుతుంటారు. గతంలో SRH కు ప్రాతినిధ్యం వహించిన కేన్ విలియమ్సన్ కు కేన్ మామ, డేవిడ్ వార్నర్ కు డేవిడ్ బాయ్ అనే నిక్ నేమ్స్ తో పిలుస్తూ వాళ్లపై ప్రేమను కురిపించారు ఫ్యాన్స్. అలాగే క్లాసెన్ ను కాటేరమ్మ కొడుకు అంటూ పిలుస్తూ వస్తున్నారు. సన్ రైజర్స్ టీమ్ కు సంబంధించిన ఓ ఈవెంట్ లో క్లాసెన్ కు ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని ఇక్కడి అభిమానులు ఏమని పిలుస్తారో తెలుసా అని యాంకర్ అడిగింది. దీనికి అతడు తెలియదు అంటూ అడ్డంగా తలూపాడు. దీంతో మిమ్మల్ని కాటేరమ్మ కొడుకు అంటారని యాంకర్ చెప్పింది. ఒకసారి యాంకర్ రిక్వెస్ట్ చేయడంతో కాస్త సీరియస్ గా కాటేరమ్మ కొడుకు అన్నాడు క్లాసెన్. ఈ డైలాగ్ వినగానే పక్కనే ఉన్న ఇషాన్ నవ్వుల్లో మునిగిపాడు. కాగా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో కాటేరమ్మ సీన్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఆ సీన్ లో కాటేరమ్మ పేరు చెప్పి విలన్లను ప్రభాస్ ఊచకోత కోయడం సినిమాకు హైలైట్ గా నిలిచింది. అందుకే గ్రౌండ్ లో బౌలర్లను చెడుగుడు ఆడే క్లాసెన్ ను ముద్దుగా కాటేరమ్మ కొడుకు అని పిలుస్తుంటారు ఫ్యాన్స్.